అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గానా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోకి రావడానికి చాలా రెడీగా ఉన్నాయి. మనం ఓటీటీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంతే, అవునా కదా? రెండు ఓటీటీలు అయితే ఏమన్నా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, అవునా కదా? 4-5 ఓటీటీలు అంటే ఎవరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు? చాలా కష్టం బ్రో, అవునా కదా? కానీ కష్టమైన తీసుకునేస్తే సంవత్సరం అంతా రిలీజ్ ఫిలిమ్స్ అన్ని ఇందులోనే రావాలి, అవునా కదా? ఇందులోనే వస్తాయి, ఇంక ఏ ఓటీటీలో రావు కదా. తీసుకుంటే మంచిదే, కానీ కష్టం, అవునా కదా? ఇక చూద్దాం ఏ సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది. మెగా బ్లాక్ ఇవి సంక్రాంతి బ్లాక్ బస్టర్స్, ఓకేనా? దీని గురించి మనం మాట్లాడుకుందాం. రాజా సాబ్ మూవీ జియో హాట్‌స్టార్‌లో 6థ్ ఫిబ్రవరి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. జియో హాట్‌స్టార్ అయితే ఓటీటీ రైట్స్ అయితే కొనుక్కున్నారు. రాజా సాబ్ ఓటీటీ రైట్స్ మీకంతా తెలిసుంటుందని అయితే నాకైతే అనిపిస్తుంది. దాని తర్వాత నారి నారి నడుము మురారి ఫిబ్రవరి 4థ్ నుంచి ఇక 2 రోజుల్లో అమెజాన్ ప్రైమ్‌లో అయితే వస్తుంది. నారి నారి నడుము మురారి సినిమా అయితే చాలా బాగుందంట. బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టిందంట. ఫిబ్రవరి 4థ్ అయితే అమెజాన్ ప్రైమ్‌లో అయితే వస్తుంది. మీరైతే చూడొచ్చు. దాని తర్వాత అనగనగా ఒక రాజు ఫిబ్రవరి థర్డ్ వీక్‌లో అంటే 21st లోపల, ఫిబ్రవరి 21st లోపల స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉందంట. ఎందులో? నెట్‌ఫ్లిక్స్‌లో అనగనగా ఒక రాజు ఫిబ్రవరి థర్డ్ వీక్‌లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. ఈ సినిమా కూడా చాలా బాగుందని టాక్ అయితే వచ్చింది. నేనైతే చూడలేదు, అవునా కదా? చాలా అంటే చాలా బాగుందంట. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి థర్డ్ వీక్‌లో ఈ సినిమా అయితే ఓటీటీలో వస్తుందని బిగ్ న్యూస్ అయితే వస్తుంది. థర్డ్ వీక్‌లో. దాని తర్వాత భర్త మహాశైలకు విజ్ఞప్తి, దీని జీ5 ఓటీటీ రైట్స్ అయితే కొనుక్కుంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి రవితేజ మూవీ, ఓకేనా? ఈ సినిమా ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో జీ5లో, అంటే ఫిబ్రవరి 14th లోపల జీ5లో అయితే ఈ మూవీ వస్తుంది. జీ5లో ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో 14th లోపల భర్త మహాశైలకు విజ్ఞప్తి జీ5లో వస్తుంది. దాని తర్వాత మెయిన్ ఇప్పటికే చాలా అంటే చాలా విపరీతంగా కలెక్షన్స్ కొల్లగొట్టిన మూవీ మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ ఫిబ్రవరి 11వ తారీఖు జీ5లో అయితే స్ట్రీమింగ్ అవుతుందని బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఆల్రెడీ లెక్కలేనంత కలెక్షన్స్ అయితే వచ్చాయి కాబట్టి ఈ సినిమాకి, అవునా కదా? ఇక సినిమాలు థియేటర్లో చాలా మంది ఎవరు చూడరు, ఓటీటీలోనే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తారు కాబట్టి ఫిబ్రవరి, ఇది కన్ఫర్మ్ అయితే కాదు, మనశంకర్ వరప్రసాద్ గారు ఫిబ్రవరి 11వ తారీఖు జీ5లో అయితే రిలీజ్ అవుతుందని అప్డేట్ అయితే వచ్చింది. ఇది అఫిషియల్ అప్డేట్ అయితే కాదు. ఇంకోటి ఏమంటే, కానీ జీ5 కొనుక్కుంది ఓటీటీ రైట్స్ని. దీనికి ముందు అనిల్ రావుపూడి వెంకటేష్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఇక్కడ జీ5లో అయితే స్ట్రీమింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని జీ5లో అయితే వేస్తున్నారంట. దాని తర్వాత పరాశక్తి మూవీ శివకార్తికేయన్ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మూవీ ఫిబ్రవరి 7వ తారీఖు జీ5లోనే రిలీజ్ అయితే అవుతుంది. చూడండి ఎన్ని ఓటీటీలు ఎవరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, అవునా కదా? ఇంకోటి ఏమంటే, శంబాలా మూవీ అన్నిటికంటే డిఫరెంట్గా ఆహాలో అయితే ఆల్రెడీ స్ట్రీమింగ్ అయితే ఉంది. ఎన్ని ఓటీటీలు కరెంట్ చేసుకోవాలి, అవునా కదా? తలకాయ నొప్పి. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి టాపిక్స్ మీ ముందుకైతే వస్తా. బాయ్.